రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలకు సంబంధించి మహిళా శక్తి కింద 4,03,00,000 రూపాయల చెక్కును అందజేశారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి నేతృత్వంలో ముందుకు పోతున్నామని అన్నారు. ఇక ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకువెళ్తున్నాయని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళల అభివృద్ధి కోసం మహిళా తల్లులందరినీ కూడా కోటీశ్వరాలుగా మార్చాలి, కోటి మంది మహిళలను చెప్పని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి పిలుపులో భాగంగా వారి ఆత్మ గౌరవాన్ని పెంపొందించేటువంటి కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో పొదుపు సంఘాలుగా డ్వాక్రా సంఘాల నుంచి మహిళా శక్తి సంఘాలుగా వచ్చిన తర్వాత డబ్బును పొదుపు చేస్తూ ప్రభుత్వం ద్వారా కూడా ఆ పొదుపు చేసిన డబ్బుకు సకాలంలో వడ్డీ చెల్లిస్తే ప్రోత్సాహం ఇవ్వడానికి ముందుగా రివాల్వింగ్ ఫండ్ అనేది కూడా 10,000 ఇచ్చినప్పుడు ఇచ్చేటువంటి సందర్భం. ఆ తదుపరి సకాలంలో చెల్లించేటువంటి గ్రూపులకు పావల వడ్డీకే రుణాలు ఇచ్చి వీళ్ళలో ఒక నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చింది అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం అన్నాడు వైఎస్ రాజశేఖర్ గారు. ఆ తర్వాత వడ్డీ లేని రుణంగా కూడా పావుల వడ్డీని ఎత్తివేసి పూర్తి స్థాయిలో సకాలంలో కట్టే వారికి కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభం చేసే సందర్భం మీ అందరికీ కూడా గుర్తు. ఆ తర్వాత మధ్యకాలంలో స్వశక్తి మహిళా సంఘాల గురించి చర్చించుకోవడానికి కానీ కూర్చోవడానికి కానీ పట్టించుకున్నటువంటి సందర్భంలో 2010లో 2018 ఎన్నికల ముందు రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు మహిళా స్వశక్తి సంఘాలతో సమావేశం ఏర్పడేసి సకాలంలో కట్టేటువంటి వడ్డీకి ఎందుకు కట్టలేని చెప్పంటే ఒక్క సంవత్సరం తిరిగి ఆ ప్రభుత్వం ఆనాడు వడ్డీ చెల్లించింది తప్ప తిరిగి ఆ తర్వాత మహిళా సంఘాల ఊసే పట్టని అసలు ఆ మంత్రివర్గంలో మహిళా తల్లి లేకుండా జరిగినటువంటి తీరు మీరు చూసి ఆ రోజుల్లో. కానీ ఈరోజు మార్పును కోరండి, ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడానికి మీ సహకారం కావాలంటే మీరు ఇచ్చినటువంటి ఆశీస్సులు ఆధారాలతోటి ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మన ప్రాంతంలో మహిళా తల్లులకు చేసినటువంటి కృషిని ఒకసారి మనం చూస్తే, ఒకసారి చర్చించుకుంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 మండల సమాఖ్యలు 411 గ్రామీణ సంఘాలతోటి 10,236 స్వశక్తి సంఘాలు ఏర్పడించుకొని 1,17,000 పైచిలకు మహిళా తల్లులు స్వశక్తి సంఘాల్లో సభ్యురాలుగా చేర్చుకొని వారికి పొదుపులో భాగంగా వారిని ఆర్థికంగా ఎదిగేటువంటి కార్యక్రమాన్ని ఈ జిల్లాలో సక్రమంగా జరుగుతున్న తీరులో ఈ ప్రభుత్వం వచ్చినాక ఇది 3వ విడత. సకాలంలో వడ్డీ చెల్లిస్తున్నటువంటి మహిళా తల్లుల్ని గుర్తించి వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం ఎవరు ఊహకందని గత ప్రభుత్వం పట్టించుకోలేదు. పిల్లల్ని మహిళా తల్లులు కానీ ప్రభుత్వం పట్టించుకుందని నిదర్శనంగా నేను ఇక్కడ అంకెలతో సహా చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో డిసెంబర్ 2023 ఆ తదుపరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి 2 సార్లు 8